ఓం సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమందుండి సాధించే మోక్ష మార్గం. 18వ అధ్యాయము. 1 ఎరుక, 2 జీవన్ముక్తి, 3 జీవన్ముక్తుండెట్లుండును, 4 అచలము, 5 అచలుడెట్లుండును, 6 మంగళహారతి. పద్యములు, వాటి భావము, వివరణ, 2 తత్వములు ఈ వీడియో ద్వారా వివరించబడుచున్నది. ఎరుక. బట్టబయలు ఎనెడి పరబ్రహ్మమునకును, బట్టబయలు ఎనెడి పరబ్రహ్మమునకును, పేరు లేదు ముందు ఎరుక బుట్టి, పేరు లేదు ముందు ఎరుక బుట్టి, బట్టబయలు ఎనుచు పదిలంగ పేర్బెట్టే, బట్టబయలు ఎనుచు పదిలంగ పేర్బెట్టే, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. బట్టబయలు ఎనడి దైవమునకు ముందు బట్టబయలు అనే పేరు లేదు. ఎరుక ఎనునది పుట్టి జాగ్రత్తగా ఆలోచించి బట్టబయలు అనుచు పేరు పెట్టెను. ఈ విధముగా ఎరుక బుట్టి బట్టబయలని దైవమునకు అనగా దైవమని పేరు పెట్టినదని ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. ఎరుక బుట్టి పెట్టే పేర్లు ఎన్నిటికిని, ఎరుక బుట్టి పెట్టే పేర్లు ఎన్నిటికిని, ఎరుక లేకయుంటే ఎరుగుటేది, ఎరుక లేకయుంటే ఎరుగుటేది, ఎరుగునదియుగాన ఎరుకనే పేరొచ్చే, ఎరుగునదియుగాన ఎరుకనే పేరొచ్చే, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. ఎరుక బుట్టి గుర్తించి అన్నిటికీ పేర్లు పెట్టుకున్నది. ఆ ఎరుకే లేకుంటే గుర్తించి ఎరిగేది లేదు. ఎరుగునది కాబట్టి ఆ ఎరిగేదానికి ఎరుక అనే పేరు వచ్చినది. ఈ విధముగా ఎరిగించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. చూచునదియు ఎరుక చూపును ఎరుకేను, చూచునదియు ఎరుక చూపును ఎరుకేను, చూచు దృశ్యమయ్య చూడనదియే, చూచు దృశ్యమయ్య చూడనదియే, ఆత్మ తెలివి అనిన అదియును ఎరుకేను, ఆత్మ తెలివి అనిన అదియును ఎరుకేను, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. చూచేది ఎరుకే, ఆ చూచే చూపు కూడా ఎరుకే, అది దేనిని చూస్తుందో ఆ దృశ్యము కూడా ఎరుకే, ఆత్మ తెలివి అనిన ఎరుకేనని భావము. ఈ విధముగా ఎరుకను గురించి వివరించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. వేదశాస్త్రమెరుక వివరించి వ్రాసింది, వేదశాస్త్రమెరుక వివరించి వ్రాసింది, మూఢనమ్మకాలు గూడ వ్రాసే, మూఢనమ్మకాలు గూడ వ్రాసే, నమ్మమన్నదదియే నమ్మొద్దు ఎనినదే, నమ్మమన్నదదియే నమ్మొద్దు ఎనినదే,
వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: ఎరుకే వేదశాస్త్రములను వివరించి వ్రాసింది. మూఢనమ్మకాలను కూడా అదే వ్రాసింది. నమ్మమని అంటున్నది అదే, మరలా నమ్మొద్దని కూడా అంటున్నది అదే. ఇదే ఎరుక మాయని ఎరగవలెనని భావము. అనగా అజ్ఞానములో ఉన్నప్పుడు నమ్మమని వ్రాసింది. జ్ఞానోదయమైన శుద్ధ ఎరుకగా ఉన్నప్పుడు విచారించి ఏది నమ్మవలెనో ఏది నమ్మకూడదో స్పష్టంగా వ్రాసింది అని ఎరగవలయును. ఈ విధముగా నెరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. శుద్ధగున్న ఎరుక వేదాంతములు వ్రాసే శుద్ధగున్న ఎరుక వేదాంతములు వ్రాసే అచల బోధ వ్రాసే అబ్బురముగా అచల బోధ వ్రాసే అబ్బురముగా వివరణకునది వేదాంత సారంబు వివరణకునది వేదాంత సారంబు వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: శుద్ధమైన మలినము లేకున్నా ఉన్నప్పటి ఎరుక వేదాంతము రాసినది. ఆశ్చర్యకరమైనటువంటి నిజమైనటువంటి అచలబోధను వ్రాసినది. ఈ అచలబోధ వివరణకు వేదాంత సారమేనని గ్రహించగలరని భావము. ఈ విధముగా నెరిగించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. వివరణ: సంస్కృతము చదివి సంస్కృత పండితులైన శ్రీ శ్రీధర స్వాముల వారు, శివరామ దీక్షితుల స్వాముల వారు వేదాంత సారమును గ్రహించి అందించినది ఈ అచలబోధ. ఉపనిషత్తులకు వేదాంతములని వేదములపై నుండునవి కావున వేద శిరస్సులని రహస్యములని చెప్పుదురు. కానీ ఆ 10 ఉపనిషత్తులకు ఇచ్చిన ప్రాముఖ్యత మిగిలిన 98 ఉపనిషత్తులకు ఇవ్వరు. ఎందుకనగా వారి వారి మతధర్మములకు వ్యతిరేక వాక్యములు ఆ మిగిలిన 98 ఉపనిషత్తులలో ఉన్నందువలన ఆ 98 ఉపనిషత్తులకు ప్రాముఖ్యత ఇవ్వడం జరగలేదు. శ్రీధర స్వాముల వారు, శివరామ దీక్షితుల స్వాముల వారు ఆ మిగిలిన ఉపనిషత్తులు కూడా చదివి అందించినదే ఈ అచలబోధ. ఆ 98 ఉపనిషత్తులతో పాటు ఆ 10 ఉపనిషత్తులు కలిపి మొత్తము 108 ఉపనిషత్తులను చదివి వాటిలోని రహస్యములన్నీ ఎరిగి 108 ఉపనిషత్తుల సారమును అనగా సారాంశమును గ్రహించి మనకు అందించిరి సద్గురువులు. 108 ఉపనిషత్తుల సారమే ఈ అచలబోధ. ఈ అచలబోధే ఉపనిషత్తుల సారము. వేదాంత సారమే అచలబోధ. జీవన్ముక్తుండెట్లుండును? మనసునందుగలుగు మలిన కోర్కెలనిచి మనసునందుగలుగు మలిన కోర్కెలనచి మదిని ముక్తి మార్గమందు నిలిపి మదిని ముక్తి మార్గమందు నిలిపి జీవనంబు గడుపు జీవనాముక్తుండు జీవనంబు గడుపు జీవనాముక్తుండు వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: మనసునందు కలుగు కల్మషాలనే మలిన కోరికలను అణిచివేసి అట్టి మనసును ముక్తి మార్గమందు నిలిపి జీవించి ఉండగానే ముక్తిని పొందియుండి అందరిలాగే జీవనము గడుపుచుండేడివాడు జీవనాముక్తుండు. అనగా జీవించి ఉండగానే
ముక్తిని పొందియున్నవాడు జీవనాముక్తుండు అని భావము. ఈ విధముగా నెరిగించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. అచలము గురించి. గుణము గుర్తు రూపు లున్నవన్నీయు ఎరికే, గుణము గుర్తు రూపు లున్నవన్నీయు ఎరికే, అవియు లేనిదయ్య అచలమనగా, అవియు లేనిదయ్య అచలమనగా, అచల దైవమెరుగా అచల సిద్ధుడే గదా, అచల దైవమెరుగా అచల సిద్ధుడే గదా, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. గుణము గుర్తు రూపులున్నవన్నీ అనగా శబ్ద స్పర్శ రూప రసగంధములున్నవన్నీ ఎరుకేనని ఎరుగుము. అట్టి గుణము గుర్తు రూపు లేనట్టిదే అచలము అనగా అచలమనే దైవము. అట్టి అచలమును అనగా దైవమును ఎరిగినట్టి వారు అనగా అచల సూచన ఎరిగినట్టి వారు అనగా అచల పరిపూర్ణ పరబ్రహ్మ నెరిగినట్టి వారు అచల సిద్ధులనబడును. అనగా అచల సూచన ఎందుకొని స్థితిలో ఉన్నవారు అనగా నిలకడ కలిగిన వారు అచల సిద్ధులనబడును అని భావము. ఈ విధముగా నెరిగించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. కలలో వచ్చునవియు కళ్ళ మేల్కయందు, కలలో వచ్చునవియు కళ్ళ మేల్కయందు, మేల్కలున్నవన్నీ కలలో కల్లా, మేల్కలున్నవన్నీ కలలో కల్లా, మేల్క కలలు ఎన్ని కళ్ళ సుసుప్తిలో, మేల్క కలలు ఎన్ని కళ్ళ సుసుప్తిలో, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. అనగ మెలుకువందు యా సుషుప్తవస్థ, అనగ మెలుకువందు యా సుషుప్తవస్థ, ఎరిగి తన్మయముగా నిపుడుయుంటే, ఎరిగి తన్మయముగా నిపుడుయుంటే, అట్టివారే గదరా అచల సిద్ధులనగా, అట్టివారే గదరా అచల సిద్ధులనగా, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. కలలో వచ్చినవన్నీ మెలకువ రాగానే అబద్ధమగుచున్నవి. ఈ మెలకువలో ఉన్నవన్నీ నిద్రలో కలలాగానే అవియు అబద్ధమగుచున్నవి. ఈ మెలకువలో ఉన్నవన్నీ ఆ కలలో వచ్చినవన్నీ కూడా సుషుప్తిలో అబద్ధమగుచున్నవి. అనగా కలలు రాని గాఢ నిద్రలో అబద్ధమగుచున్నవని భావము. ఈ విధముగా మెలకువయందు అనగా జాగ్రత్తావస్థ యందును గుర్తుంచుకొని అనగా ఎరిగి దృఢనిశ్చయముగా స్థితిని ఏర్పరచుకొని అనగా నిలకడ నేర్పరచుకొని తన్మయముగా ఎప్పుడూ ఉండగలడో అట్టివారే అచల భావమందు నిలిచిన అచల సిద్ధులనబడును. ఈ విధముగా నెరిగించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. గురుస్తోత్రములు. సంశయంబులన్నీ చక్కగా తీర్చియు, సంశయంబులన్నీ చక్కగా తీర్చియు, భ్రమలు బాపి నాకు పరము చూపి, భ్రమలు బాపి నాకు పరము చూపి, పరమ గురుడనీదు పదములా మ్రొక్కెదన్, పరమ గురుడనీదు
పదములా మ్రొక్కెదన్ వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: ఈ కలియుగంలో నరజన్మగా పుట్టినందులకు నాకున్న భ్రమలు ఎన్నీ బాపి పరము చూపి అనగా అచల పరిపూర్ణ పరబ్రహ్మమును అనగా దైవమును చూపి అనగా సూచనిచ్చి యా సూచన నెరిగించి నన్ను అచల సిద్ధుని చేసిన నా యొక్క పరమగురుని నా హృదయమందు వేడుకొనుచు కాపాడుచుండుమని ఎల్లప్పుడూ నా గురువుని పాదములకు మ్రొక్కుకొనుచుందును అని భావము. ఈ విధముగా గురుని మరవకుండా హృదయములో ఎల్లప్పుడూ గురుని మొక్కుకొనుచున్నానని ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. ఓ బులేశ గురుడా ఓ దైవరూపుడా, ఓ బులేశ గురుడా ఓ దైవరూపుడా, మంగళంబుల సుగుమాదు గురుడా, మంగళంబుల సుగుమాదు గురుడా, మంగళారతిచ్చి మరి వేడుకుంటిని, మంగళారతిచ్చి మరి వేడుకొంటిని, వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: మమ్ములాదరించి మాకు శుభములొసగినట్టి మా యొక్క సద్గురుడైన ఓ బులేశ గురుడా, ఓ దైవ స్వరూపుడా, మీకు మంగళారతులిచ్చి మాకు ఎల్లప్పుడూ శుభములొసంగి కాపాడుచుండుమని వేడుకొనుచుంటిమి అని భావము. ఈ విధముగా గురుని వేడుకొనుచున్నట్లు ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. సూక్ష్మములో మోక్షం చినరామచంద్ర సుజ్ఞాన శతకము సంసారం మందుండి సాధించే మోక్ష మార్గంలో అనగా మోక్షాతీత మార్గము అచలబోధలో 18 అధ్యాయములు సంపూర్ణము. ఈ వీడియోలను ఎంతోమంది చూస్తూనే ఉన్నారు. ఈ వీడియోలను చూచి సంశయములన్నీ తీర్చుకొన్నామని సంతోషమెలుబుచ్చుచు నమస్కారములు చెప్పుకొనుచున్నారు. వారందరికీ మా ధన్యవాదములు, ద్వాదశ నమస్కారములు. మరియు చూచిన వారికిని చూస్తున్న వారికిని తోటి గురువులకును అందరకును మా ధన్యవాదములు, ద్వాదశ నమస్కారములు. గురుబిడ్డలు కానీ గురుబిడ్డలు కానివారు కానీ నేటి యువకులందరూ ఈ వీడియోలను చూస్తూనే ఉన్నారు. వీరందరికీ సద్గురు చినరామచంద్రయ్య గారు, సద్గురు చినరామచంద్రయ్య గారి ధర్మపత్ని మాత అరుణ అనగా అరుణమ్మ గారు సుఖ సౌఖ్య భోగ భాగ్య ఆయుర ఆరోగ్యములతో ఎల్లప్పుడూ ఉండగలరని దీవించుచున్నాము. చినరామచంద్ర సుజ్ఞాన శతకము సూక్ష్మములో మోక్షమను గ్రంథమును చదివిన వినినను వీడియో ద్వారా వినినను సంసార మందుండి మోక్షము పొందే విధమును క్లుప్తముగా తెలుసుకొనగలరు. దొంగ గురువుల బాధలను తప్పించుకోగలరు. మూఢ విశ్వాసాలకు దూరమై మోక్షము ప్రాప్తించగలదు. సంసారమును సుఖదాయకముగా నడుపుకోగలరు. ఈ విధముగా అచల భావమును గ్రహించి అచల సిద్ధులగుదురని కోరుకొనుచున్నాము. ఈ విధముగా ఈ వీడియో ద్వారా ఎరుక, జీవన్ముక్తి, అచలము, అచలుడెట్లుండును వివరించబడినది. వచ్చే వీడియోలో కందార్థములు, సద్గురువులు చెప్పినట్టి కొన్ని జ్ఞానపత్రముల గురించి వివరించబడును. ఇప్పుడు ఒక తత్వము, అన్నరే గురులన్నరే అనే తత్వము. అన్నరే గురులు అన్నరే, అనుభవ సుజ్ఞానులన్నరే గురులు అన్నరే, చిక్కులన్నీ చుట్టుముట్టిన చెక్కు చెదరద్దన్నరే,
చిక్కులన్నీ చుట్టుముట్టిన చెక్కు చెదరొద్దన్నరే అన్నరే గురులు అన్నరే అనుభవ సుజ్ఞానులన్నరే గురులు అన్నరే కారు చీకటి కోనలో పండు వెన్నెలే కనుమన్నరే కారు చీకటి కోనలో పండు వెన్నెలే కనుమన్నరే మండు టెండలు మండుచున్న చల్లదన మెరుగన్నరే మండు టెండలు మండుచున్న చల్లదన మెరుగన్నరే అన్నరే గురులు అన్నరే కంటిలో నీరొచ్చిన మది కంటనీయొద్దన్నరే కంటిలో నీరొచ్చిన మది కంటనీయొద్దన్నరే బాధలెన్ని ఎదురు వచ్చిన నీటి దామరవన్నరే బాధలెన్ని ఎదురు వచ్చిన నీటి దామరవన్నరే అన్నరే గురులు అన్నరే గాలి గుర్రాలకును గురిసుటి కల్లెమెయ్యామన్నరే గాలి గుర్రాలకును గురిసుటి కల్లెమెయ్యామన్నరే ఏడు కొండల చిన్నదానిని మెడల వంచామన్నరే ఏడు కొండల చిన్నదానిని మెడలు వంచామన్నరే అన్నరే గురులు అన్నరే ఎక్కరాని మావి చెట్టును ఎక్కే విధమెరుగన్నరే ఎక్కరాని మావి చెట్టును ఎక్కే విధమెరుగన్నరే అంది అందారాని ఫలమును అంది ఫలమెరుగన్నరే అంది అందారాని ఫలమును అంది ఫలమెరుగన్నరే అన్నరే గురులు అన్నరే తిండిగాదిది మెక్కనికి మది దృఢము చేయడమన్నరే తిండిగాదిది మెక్కనికి మది దృఢము చేయడమన్నరే మునిగి తేలియు సంసరంబున విముక్తి కావలెనన్నరే మునిగి తేలియు సంసరంబున విముక్తి కావలెనన్నరే అన్నరే గురులు అన్నరే వట్టి మాటలా చెబోదాకర్ధమే లేదన్నరే వట్టి మాటలా చెబోదాకర్ధమే లేదన్నరే బాధ నోర్చి బాధ తీర్చే బోధ ముందెరుగన్నరే బాధ నోర్చి బాధ తీర్చే బోధ ముందెరుగన్నరే అన్నరే గురులు అన్నరే మాయ గురువుల మాటలో బడి మునిగిపోకండన్నరే మాయ గురువుల మాటలో బడి మునిగిపోకండన్నరే మంచి గురువుల వెదకి వెదకి మర్మ మెరగాలన్నరే మంచి గురువుల వెదకి వెదకి మర్మ మెరగాలన్నరే అన్నరే గురులు అన్నరే అచల సూచన అసలు లేనిదే అసాధ్యమే ఇది అన్నరే అచల సూచన అసలు లేనిదే అసాధ్యమే ఇది అన్నరే గురుడు చూపిన సూచనల గుర్తిరిగి ఉండమన్నరే గురుడు చూపిన సూచనల గుర్తిరిగి ఉండమన్నరే అన్నరే గురులు అన్నరే ఎందరే మనుకున్నగాని ఎరుగనట్లుండన్నరే
ఎందరే మనుకున్నగాని ఎరుగనట్లుండన్నరే అన్ని తెలిసియు అహము చెందక ఎందరిలో ఉండమన్నరే అన్ని తెలిసియు అహము చెందక అందరిలో ఉండమన్నరే అన్నరే గురులు అన్నరే తనువు బలము కలిగినప్పుడే నిజము ఎరుగాలన్నరే తనువు బలము కలిగినప్పుడు నిజము నెరగాలన్నరే ముసలిదనము మాట నడుగక దానికదే సాటన్నరే ముసలిదనము మాట నడుగక దానికదే సాటన్నరే అన్నరే గురులు అన్నరే అన్ని పట్టుకున్న వాళ్లకు అన్ని భయములన్నరే అన్ని పట్టుకున్న వాళ్లకు అన్ని భయములన్నరే అన్ని ఎరిగిన వాళ్లకు ఇంకేమి భయములన్నరే అన్ని ఎరిగిన వాళ్లకు ఇంకేమి భయములన్నరే అన్నరే గురులు అన్నరే సాధ్యమా సామాన్యులకి సారమెరుగడమన్నరే సాధ్యమా సామాన్యులకి సారమెరుగడమన్నరే అంతు చిక్కని అచల బోధను నెరిగి సద్గురులన్నరే అంతు చిక్కని అచల బోధను నెరిగి సద్గురులన్నరే అన్నరే గురులు అన్నరే ఓబులా బొదగన్న వారికి ఓటమి గెలుపుంటదా ఓబులా బొదగన్న వారికి ఓటమి గెలుపుంటదా చెప్పెచిన రామచంద్ర గురుడు శ్రద్ధగా వినుమన్నడే చెప్పెచిన రామచంద్ర గురుడు శ్రద్ధగా వినుమన్నడే అన్నరే గురులు అన్నరే అనుభవ సుజ్ఞానులన్నరే గురులు అన్నరే అన్నరే గురులు అన్నరే అనుభవ సుజ్ఞానులన్నరే గురులు అన్నరే అన్నరే గురులు అన్నరే అన్నరే గురులు అన్నరే. మంగళహారతి. ఓబులేశ మంగళం ఓంకార రూప మంగళం సర్వలోక నాయక సద్గురువు నీకిదే మంగళం. ఓబులేశ మంగళం ఓంకార రూప మంగళం సర్వలోక నాయక సద్గురువు నీకిదే మంగళం. విశ్వరూప మంగళం ఓ విశ్వతీత మంగళం నిత్యమోక్షదాయక నిజ గురువు నీకిదే మంగళం. ఓబులేశ మంగళం ఓంకార రూప మంగళం సర్వలోక నాయక సద్గురువు నీకిదే మంగళం. నిష్కలంక మంగళం నిర్పమాన తేజ మంగళం నిరతము భక్తుల బ్రోచే నిజ గురునకు జయ మంగళం. ఓబులేశ మంగళం ఓంకార రూప మంగళం సర్వలోక నాయక సద్గురువు నీకిదే మంగళం. సంగమేశ్వర మంగళం శ్రీ జంగమేశ్వర మంగళం పావనాంగ పాలలోచన పాదములకిదే మంగళం. ఓబులేశ మంగళం ఓంకార రూప మంగళం సర్వలోక నాయక సద్గురువు నీకిదే మంగళం. ఉన్నదానికి మంగళం లేని దానికి మంగళం ఉండి లేక నిండియున్న దానికి నిత్యమంగళం.
ఓ బులేశ మంగళం ఓంకార రూపా మంగళం సర్వలోక నాయక సద్గురువు నీకిదే మంగళం. జగద్రక్షక మంగళం శ్రీ జగద్గురు జయ మంగళం బ్రోవుమనిచిన రామచంద్రుడు ఇచ్చెనే శుభమంగళం. జగద్రక్షక మంగళం శ్రీ జగద్గురు జయ మంగళం బ్రోవుమనిచిన రామచంద్రుడు ఇచ్చెనే శుభమంగళం. ఓ బులేశ మంగళం ఓంకార రూపా మంగళం సర్వలోక నాయక సద్గురువు మీకిదే మంగళం. సద్గురువు మీకిదే మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు మహారాజుకి జై. ఇది శ్రీ మద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 18వ అధ్యాయం సంపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై.